శ్రీమాత్రే నమః. దీపారాధనలో తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు వాటి వల్ల మనకు మంచి జరగదు కానీ చెడ్డ జరుగుతుంది. స్టీల్ కుందీల్లో అసలు ఎప్పుడు దీపం వెలిగించకూడదు. స్టీల్ అనేది ఎప్పటికీ ఐరన్, అది శనేశ్వరుడికి సంబంధించిన ఆయుధం. సో ఎప్పుడు స్టీలు పూజ కుందనే కాదు, పూజ పరిసరాల్లో అసలు స్టీల్ అన్నదే కనిపించకూడదు. సో అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు అంటారు, కానీ అది శాస్త్రపరంగా ఎక్కడ కనపడలేదు. మనం పెట్టుకున్నది కావచ్చు, అది శాస్త్రంలో ఎక్కడ అగ్గిపుల్లతో నువ్వు దీపం వెలిగించొద్దు అని ఎక్కడా లేదు శాస్త్రం. సో అలా వస్తుంది, పాటించే వాళ్ళు పాటిస్తున్నారు. ఏకవత్తితో వెలిగించుకోవచ్చు, లేదా అగరబత్తులతో వెలిగించుకోవచ్చు. ఒక ఒత్తి దీపాన్ని ఎప్పుడు వెలిగించకూడదు. ఏకవత్తి ఎక్కడ వెలిగిస్తారు? మీకు పాటగా అర్థమయ్యే ఉంటుంది. నేను అశుభం మాట పలకూడదని నేను చెప్పడం లేదు. దీపారాధనకి కుందికి 3 చోట్ల కుంకుమ బొట్టు అన్నది పెట్టాలి. దీపం లక్ష్మీ స్వరూపం, పరమేశ్వర స్వరూపం. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపంలోనే అన్ని సకల దేవతలు ఉంటారు. దీపాన్ని ఆరాధిస్తే అన్ని దేవతలను ఆరాధించినట్టే అంటారు. దీపం వెలిగించి నువ్వు దీపానికి కుంకుమ పసుపు అక్షింతలు పువ్వులు వేయగానే సగం పూజ అయిపోయినట్టే లెక్క. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దీపం పెట్టినప్పుడు కొంచెం దానికి ప్రసాదం కూడా పెట్టడం అలవాటు చేసుకోండి. ఇది వరకు లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అంటే ఉన్నాయి, మనకు తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇటువంటి బుక్స్ల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎదురుగా దీపాన్ని ఎప్పుడు ఏ దేవుడికి కూడా ఎదురుగా ఉంచకూడదంట. సో దీపానికి కొంచెం నైవేద్యం పెట్టాలి. అలాగే అక్షింతలు వేసి 2 పుష్పాలు వేసి అంతా ముందు దీపారాధన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మన పూజలోకి వెళ్ళాలి. చాలామంది అనుకుంటారు, తెలియని రహస్యం ఏంటంటే వినాయకుడికి ముందు పూజ చేస్తున్నామని అనుకుంటారు. వినాయకుడు అన్నగారు అంటే సుబ్రహ్మణ్య స్వామికి ముందు పూజ చేస్తున్నాం, కానీ ఆల్రెడీ అక్కడ అన్నగారికి అయిపోతుంది. దీపం జ్యోతిస్వరూపుడు కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి. దీపం ఒకవేళ మీరు దీపం వెలిగించిన తర్వాత మధ్యలో కనుక కొండెక్కితే దాన్ని ఆగడం ఆరపడం కూడా అనరు, అది శుభంగా భావిస్తారు. మనం ఏమంటాము? కొండెక్కింది అంటాము. అప్పుడు ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమో, నమో నారాయణ అని అనుకుని 108 సార్లు అయిన తర్వాత మళ్ళీ వెలిగిస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు, అంతా మంచి జరుగుతుంది. మంచి విషయాలతో మీ ముందుకు రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.